ప్రైజ్ లార్డ్ పిల్లలు. సరే, లాస్ట్ వీక్ మనం ఏ లెసన్ నేర్చుకున్నాము? ఇస్సాకు గురించి. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? అవునా? సరే, ఈరోజు మనం ఇంకొకరి గురించి నేర్చుకున్నాం. సరేనా? ఐగుప్తు కాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా యోసేపు అనే వ్యక్తి ఉండేవాడు అనమాట. ఈ యోసేపు వ్యక్తి ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక 70 మెంబర్స్, టోటల్ 70 మెంబర్స్ ఐగుప్తు దేశానికి వస్తారు. ఎందుకు అనంటే వాళ్ళ ప్రాంతం అనేది కనాను ప్రాంతం. కనాను ప్రాంతంలో కరువు వస్తుంది అనమాట. కరువు అంటే ఏంటి అని అంటే పంట పొలాలు సరిగ్గా రాక, నీళ్లు అనేవి లేక ఉంటుంది అనమాట. అయితే ఆ కరువు ప్రాంతం నుండి ఐగుప్తు ప్రదేశానికి వస్తారు యాకోబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు ప్రదేశంలో ఉన్న గోషాను అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ మంచి పంట పొలాలు కానీ, నీళ్లు ఉండడం కానీ, వాళ్ళకంటూ ఆహారం అంటే ఫలవంతంగా ఉంది అని చెప్పేసి అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. నివసించినప్పుడు యోసేపు చనిపోతాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చనిపోతాడు. ముసలివాడు అయిపోయి చనిపోతున్న తర్వాత అతని ప్లేస్ లో ఇంకొకరు రావాలి కదా ప్రధానమంత్రిగా. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి అంటే ఎవరని చెప్తాము? అవును. అట్లా ఆ కాలంలో ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రిగా. తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత ఎవరు వస్తారా అని అంటే ఫరో వస్తాడు అనమాట. ఫరో వస్తే ఫరో చాలా కోపిస్తాడు అనమాట. చాలా చెడ్డవాడు అనమాట ఆయన. అసలు ఇశ్రాయేలుల వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి ఇశ్రాయేలు వాళ్ళని ఐగుప్తు వాళ్ళని పెట్టుకుంటా ఉంటాడు. అయితే ఇశ్రాయేలు వాళ్ళంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పనులు చెప్తా ఉంటాడు. ఇటుకలు మోపించే వాళ్ళని అందరినీ ఎట్లా వెట్టి పనులు చేపిస్తూ ఉంటాడు అంటే అట్లా వెట్టి పనులు చేపిస్తూ ఉంటాడు ఫరో. ఎక్కువ ఇదో వీళ్ళందరూ చూస్తున్నారు. ఎక్కడ ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ ఇటుకలు మోస్తున్నారు. అన్ని ఎన్ని కావాలంటే అన్ని పనులు చేపిస్తూ ఉంటాడు వాళ్ళతో. చేపించినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. మాకు విముక్తి లేదా ప్రభువా అని రోజు గోజాడుకుంటా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఎక్కువ మంది అయిపోతా ఉంటారు. ఎందుకు? చాలా మంది ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రజలు అయిపోతూ ఉంటారు. అట్లానే ఎక్కువ పనులు చేపిస్తూ ఉంటారు, ఇంకా కష్టమైన పనులు. ఇప్పుడు నేను మీకు ఒక కంటకవాక్యం ప్లేస్ లో ఎక్కువ కంటకవాక్యాలు ఇస్తే ఏమైపోతుంది? కోపం వస్తుంది, అలసట వస్తుంది కదా. అట్లనే వీళ్ళకి కూడా అలసట, అంతా ఎక్కువ కోపం తెప్పించే పనులన్నీ చేపిస్తూ ఉంటాడు ఫరో. అయితే దేవుడు మాకు ఇంకా ఎవరు విముక్తి లేదా అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు అక్కడ ఫరో ఏం చేస్తాడు? ఇంకొక ఆజ్ఞ కూడా చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు ఎంతమంది పెరుగుతున్నారంటే వాళ్ళ కుమారులని చంపేయమని చెప్తాడు. 2 మంత్రసానులు ఉంటారనమాట, హెబ్రీ వాళ్ళు. అయితే ఆ మంత్రసానుల పేర్లు ఏంటంటే ఒకరి పేరు షిఫ్రా, ఇంకొక పేరు పూయా. వీళ్ళిద్దరు మంత్రసానులు అంటే బేబీస్ ని డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమంటారంటే సంవత్సరం లోపు అంటే గర్భంలోనే శిశువుని చంపేయండి, లేకపోతే బయటకు వచ్చినాక శిశువుని చంపేయండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు దేవుడు ఇంకొకటి కూడా చెప్తా ఉంటాడు. ఏమని అంటే అట్లా అంటే పిల్లల్ని చంపేమనడం క్రూరత్వమే కదా ఫరోకి. అవునా? మనం కూడా ఏదైనా మన క్లాస్లో ఎవరైనా డల్ స్టూడెంట్ ఉన్నా కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాలా, డిస్కరేజ్ చేయాలా? వాళ్ళని ఎంకరేజ్ చేయాలా మంచిగా చదువుతామని. లేకపోతే మనం ఒకవేళ వాళ్ళని మనం డిస్కరేజ్ చేసి వాళ్ళని తిప్పి ఏమన్నా ఎగతాళి చేస్తే కనుక దేవుడు మనకు దగ్గరగా ఉంటాడా? దూరంగా ఉంటాడు కదా. అయితే ఫరోకు కూడా దేవుడు దూరంగా ఉన్నాడు అనమాట. ఈయన చేసే ప్రతి ఒక్క పనిలో, పిల్లల్ని చంపడంలో, అన్నిట్లో దూరంగానే ఉన్నాడు. తనకి ఏం సహాయం చేయకుండా ఉన్నాడు. అయితే ఆ కాలంలోనే ఒకరికి లేవి వంశస్థులలో లేవి కుమార్తెని అతను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే ఆమె పేరు యాకోబేదు, తండ్రి పేరు అమ్రాము పేరు. అయితే దేవుడు ఈ తల్లిదండ్రులకి ఇద్దరికి ఒక కుమార్తె, ఒక కొడుకు, ఇంకొకరు కూడా పుడతా ఉంటారు. అయితే తనని కూడా చంపుతారేమో అని చెప్పేసి వాళ్ళ తల్లి 3 నెలల బిడ్డని దాచిపెడతాదన్నమాట. తండ్రి పేరు ఏంటి? అమ్రాము. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యాకోబేదు. అయితే
అక్క పేరు ఉంది కదా ఇప్పుడు, కూతురు అని చెప్పాను కదా, కూతురు పేరు మిరియాము, ఆమెకి 13 ఏళ్ళు. ఇంకొక తమ్ముడు కూడా ఉంటాడు, ఆయనకి 3 ఏళ్ళు. అంటే వాళ్ళ పిల్లల్ని ఎవరిని అంటే 3 సంవత్సరం లోపు ఉన్న పిల్లల్ని చంపేయమని చెప్తాడు. కానీ ఇక్కడ పాత నిబంధనలో చూస్తే ఫరో ఎలాగైతే పిల్లల్ని చంపాలని అనుకున్నాడో, క్రొత్త నిబంధనలలో హేరోదు కూడా దేవుణ్ణి చంపాలి అని అనుకున్నాడు, పిల్లల్ని చంపాలి అని అనుకున్నాడు. అవునా? చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూడండి హేరోదు ఎలా చంపాలని అనుకున్నాడో. ఒకరు లేచి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. పైకి. అజ్ఞానులు తన్ను అపహసించిన హేరోదు గ్రహించి బహు అగ్రహము తెచ్చుకొని తమ జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు తెలుగు బైబిల్ చదువుతూ ఉండాలా. మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లల నందరినీ వధించెను. ఏముంది అక్కడ? తక్కువ వయసు గల పిల్లల్ని, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని వదిలేయమన్నాడు, మగపిల్లల్ని చంపేయమని చెప్పినాడా? మరి ఇక్కడ ఫరో కూడా అదే కదా చేస్తున్నాడు. మగపిల్లలందరినీ ఏం చేయమంటున్నాడు? చంపేయమని చెప్తున్నాడు. అయితే దేవుడు ఎంత గొప్పవాడో గనుక వీళ్ళ ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఒక మనిషి అనేవాడిని పుట్టించాడు అనమాట. 3 నెలలు ఆమె దాచిపెట్టిందని చెప్పినాను కదా, ఒక పిల్లవాడిని, తన యొక్క పిల్లవాడిని 3 నెలలు దాచిపెట్టినాక ఎక్కడ ఫరో వచ్చి ఇదిగోండి, ఎక్కడ ఫరో వచ్చి ఇక్కడ యాకోబేదు, అమ్రాము, ఇక్కడ వచ్చి మిరియాము వాళ్ళ తమ్ముడు, ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా 3 నెలల శిశువుని దాచిపెడతాది అని చెప్పాను కదా. అయితే దేవుడు వాళ్ళ బానిసత్వం నుండి కాపాడడానికి ఇశ్రాయేలు వాళ్ళ కోసము ఈ కుమారుని అనేవాడిని పుట్టించుంటాడు. అయితే వీడు ఎక్కడ చనిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళమ్మ భయపడి ఒక జమ్ము పెట్టెలో వాడిని దాచిపెడతాది అనమాట. జమ్ము పెట్టె దానికి మొత్తం మంచిగా అరేంజ్ చేసి పిల్లవాడి లోపల గడ్డి పెట్టి వాడిని పెట్టి ఒక నీళ్ళల్లోకి వదిలేస్తుంది. నీళ్ళల్లో వదిలేసిన తర్వాత దేవుడు నీళ్ళల్లోకి వదిలేసి అట్లే వదిలేసిందా? కాదు. మిరియాము తమ్ముడు నీళ్ళల్లో ఉన్నాడు, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో అని చెప్పి భయంతో మిరియాము కూడా దూరం నుండి చూస్తూ ఉంటుంది, ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా పోతుంది అని చెప్పేసి. ఆ సమయమున ఫరో కుమార్తె వస్తుంది. ఫరో కుమార్తె నైలు నదికి వచ్చి స్నానం చేయడానికి వస్తుంది. తన చెలికత్తెలతో అన్నిట్లో వస్తుంది. వచ్చినప్పుడు దూరం నుండి మిరియాము గమనిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఈ జమ్ము తన పనికత్తెలతో వస్తుందని చెప్పినాను కదా. అయితే ఫరో కుమార్తె వచ్చి అది చూడగానే తన చెలికత్తెను ఒక దాన్ని పంపించి ఆ జమ్ము పెట్ట తీసుకురండి, ఏముందో దాంట్లో చూద్దాము అని చెప్తుంది. చూడగానే దాంట్లో ఒక పిల్లవాడు అనేవాడు ఉంటాడు. ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాడు ఈ పిల్లవాడు. చాలా అసలు ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడు. ఫరో కుమార్తె చాలా కనికరం చూపిస్తుంది ఆ పిల్లవాడి మీద. చాలా కనికరం చూపించి బయటికి తీయగానే సరే అనేసి ఇతనికి పాలు పట్టేయాలి కదా. మరి ఫరో కుమార్తె దగ్గర ఉంటుందా? తన దగ్గర పెంచుకోవాలి అని అనుకుంటుంది. ఫరో ఎంత దుర్మార్గుడైనా తన కుమార్తె ఎట్లాంటిది, పిల్లల్ని కనికరించింది. అవునా? నిజమా? చూడు అసలు దేవుడు ఎంత ప్రణాళిక చేశాడో. ఫరో ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఫరో కుమార్తె చంపిండొచ్చు శిశువుని, కానీ
పిల్లవాడిని ఏం చేసింది, కరుణించి తన దగ్గరికి తీసుకొని ఇప్పుడు పాలు ఇవ్వడానికి కావాలి కదా. అయితే ఈ అమ్మని పిలుచుకొని అంటే మిరియాం వస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో బానిసత్వంగా పని చేస్తూ ఉంటుంది. ఆమె పని చేస్తూ ఉంటే పిలిపిస్తే సర్లే నేను ఒక దాసిని తీసుకొస్తాను అని చెప్తుంది. దాసిని ఎవరిని తీసుకొని వస్తుంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళ మమ్మీని తీసుకొస్తుంది. ఇదో ఇచ్చి వీళ్ళకి పాలు పెట్టి ఈయనను పోషించు నువ్వు, నేను మళ్ళీ కొంచెం పెద్దవాడైన తర్వాత నేను తీసుకుంటాను అని చెప్తుంది. అయితే ఎంత ఆశ్చర్యమో కదా. ఎక్కడ చనిపోవాల్సిన శిశువు ఏం చేసినాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకున్నాడు. అయితే ఇక్కడ మిరియాం వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తుంది. పిలుచుకొని వచ్చి ఆ ఫరో కుమార్తె ఆమెకి అప్పచెప్తుంది. అప్పచెప్పిన తర్వాత కొద్ది రోజులకి ఇంకా పెద్దవాడవుతాడు కదా. పెద్దవాడవుతాడా? పెద్దవాడైనప్పుడు ఆయనకంటే ఒక పేరు అనేది ఉండాలి కదా. పేరు ఉండాలా లేదా? ఉండాలి. కాబట్టి ఆమె నీటి నుండి తీయబడినాడు కాబట్టి ఈ పిల్లోడి పేరు ఏం పెడుతుంది? మోషే అని పెడుతుంది. మోషే అంటే అని అర్థం నీటి నుండి తీయబడిన కదా. ఏంటి మోషే అంటే? ఏంటి మను? నీటి నుండి తీయబడిన. అయితే వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి? ఒకరు చెప్పాలా? చెప్పు స్టీఫెన్. చెప్పు తల్లి 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 పేరు తల్లి పేరు. యాకోబే. చెప్పు వినోద్. యాకోబేతు క్లాస్ కొట్టండి. తల్లి పేరు. తండ్రి పేరు ఏం పేరు? బ్లాండినా. క్లాస్ కొట్టండి. బ్లాండినా. అవునా? ఎంత ఆశ్చర్యమో కదా. దేవుడు ఎక్కడి నుండి చనిపోవాల్సిన పిల్లవాడు వచ్చి ఫరో కుమార్తెలు కనికరించి, అవునా? అయితే ఇప్పుడు చాలా పెద్దవాడైపోతాడు కదా. పెద్దవాడైనప్పుడు దేవుడు ఆయనకంటూ ఇప్పుడు ఇల్లంతా అతందే కదా. రాజ్యంలో పెరుగుతున్నాడు ఆ పిల్లవాడు. ఎక్కడైనా పూరి గుడిసెలో పెరుగుతున్నాడా? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరగట్లే. రాజభవనంలో పెరుగుతున్నాడు. దేవుడు కూడా అట్లే. దేవుడు మన పట్ల కూడా చాలా కార్యాలు చేస్తాడు అనమాట. ఎన్ని కార్యాలు అంటే దేవుని పట్ల మనం ఆనుకొని ఉంటే గనక దేవుడు మనల్ని కూడా కింద నుండి పై దాకా మనల్ని కూడా తీసుకొని వస్తాడు. నీ చదువులో నువ్వు డెల్లుగా ఉంటే, దేవుని నమ్ముకుంటే, దేవునికి ప్రార్థిస్తే ఏమవుతావు? ర్యాంకర్ అవుతావు. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నీ క్లాస్లో నీకు, డెల్గా ఉన్న స్టూడెంట్వి. అవునా? నిజమా కాదా? నువ్వు కోరుకున్న ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనమాట. అసలు నువ్వు ఊహించని కార్యాలు కూడా దేవుడు నీ పట్ల చేస్తాడు. అట్లానే పెద్దవాడైతున్నప్పుడు దేవుడు మోషే ఒకసారి చూస్తాడనమాట. ఐగుప్తుడు పోయి ఇశ్రాయేలు వాళ్ళని చంపేస్తాడు, కొడతాడనమాట. కొట్టినప్పుడు మోషే అది చూసి చాలా కోప్పడి ఇశ్రాయేలు వాళ్ళని నువ్వు కొడుతున్నావా అని చెప్పేసి ఐగుప్తు వారిని చంపేసి భూమిలో దాచిపెట్టేస్తాడు. పెడతాడు. అవునా? మనం కూడా అట్లా చేస్తామా? మనకు కోపం వస్తే దేవుని దగ్గర నుండి మనం పారిపోగలుగుతామా? చెప్పండి. అవునా? కానీ మోషే ఏం చేసినాడు? కోపం వచ్చి ఐగుప్తీయుడు వాడిని చంపేసి భూమిలో పడేసి పారిపోతున్నాడు అనమాట. చూడండి ఎట్లా పారిపోతున్నాడు. మనం కూడా ఏదన్నా తప్పు చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, నేను ఈ తప్పు చేసినాను అని చెప్పేసి. కానీ పారిపోకూడదు ఆ తప్పు నుండి. అవునా? నిజమా? ఏం నేర్చుకున్నారు ఈ పాఠం నుండి? ఈరోజు మోషే జీవితంలో ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఒకరు లేచి చెప్పండి. చెప్పు బ్లెస్, ఏం నేర్చుకున్నావు? తప్పు చేసి పారిపోకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇంకా చెప్పు. ఇంకా దేవుని దగ్గర పెరిగినాక దేవుని అలవాట్లు ఎట్లా చెప్తారో అది వినాలి. అవునా? ఏమేమి వినాలి? దేవునిపై ఆనుకొని ఉండాలి, ఎల్లప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అవునా? దేవునిపై ఆనుకొని దేవునికి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? ఫరో దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? దేని వల్ల? తప్పులు చేయడం వల్ల.
అవునా నిజమా? సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను.